హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం భోజనాల్లో వండే విధంగా వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకోవాలి. దీనివల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయల్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత ఉప్పు వేసి ఉడికించిన పచ్చిశనగపప్పు యాడ్ చేసి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చివరిగా గరం మసాలా కొత్తిమీర యాడ్ చేస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కూర రెడీ అయినట్లే. వంకాయలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ వంకాయ శనగపప్పు కూర అస్సలు మిస్ చేయకండి. అంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.